హలో గాయస్, వెల్కమ్ టు మాన్స్టర్ గేమింగ్. కొన్ని హిడెన్ 17 హిడెన్ ప్లేసెస్ చెప్తాను నెక్స్ట్ ఆర్ మ్యాప్లో. ఫార్మటోపియా దగ్గర అయితే హైలైట్ అంటే హైలైట్. అది కొన్ని చూశాను, కొన్ని చెప్పారు, కొన్ని నేను చేసినవి. లెట్స్ బిగిన్ ద వీడియో. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలు. వచ్చి దూసుకెళ్ళి కొట్టిన మాన్స్టర్. నెంబర్ 1 ఫార్మటోపియా దగ్గర పక్కన ఉంటుంది కదా పెద్ద స్తంభంలాగా. ఆ స్తంభం పక్కన స్కేట్ బోర్డ్ ఉంటుంది. అక్కడ కరెక్ట్గా డైరెక్ట్గా దానిపైకి ఎట్టుకుంటే ఇక్కడ పడతారు వచ్చి. కొంచెం అటు వెళ్ళిన పర్లేదు, ఇటు వెళ్ళిన పర్లేదు. కాకపోతే నాకు ఇటు వెళ్ళడం కొంచెం అలవాటు. ఇలా స్పీడ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఇక్కడికి వచ్చి మెల్లగా ఇక్కడ రండి, వచ్చి జంప్ చేయండి. జంప్ చేసి లోపల ఉన్న వాళ్ళని మీరు స్నైపర్ తీయచ్చు, లేదంటే పైన ఉంటారు కదా శాంటీనా పెట్టుకొని. నెంబర్ 2 సేమ్ స్కేటింగ్ బోర్డే, కానీ ఇల్లు ఎదురుగా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను కదా, సేమ్ యాస్టీస్ పెట్టుకొని కొడేయండి. కరెక్ట్గా వెళ్ళి రో మీద పడతారు. కరెక్ట్గా సేమ్ యాస్టీస్ నాలా పెట్టండి. కొంచెం చిన్నది ఏమైనా పోయిద్ది. యాస్టీస్ ఇలా పెట్టుకొని స్నైపర్లు తెచ్చుకోవచ్చు. ఏఆర్ గన్స్ ఉంటే ఇంకా ఈజీ. వుడ్ ప్యాకర్తో ఇక్కడి నుంచి వేస్తే ఉంటుంది. ఒక్కొక్కటికి బుర్రలు బద్దలేసిపోతాయి. నెంబర్ 3 ఇది నెక్స్ట్ ఆరా పక్కన ఉండేది కదా స్కేట్ బోర్డ్. సేమ్ అక్కడికి వెళ్ళి కరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఆ బిల్డింగ్ పైకి అలాగ వెళ్ళి సేమ్ నేను చూపిస్తున్నా కదా, సేమ్ యాస్టీస్ అలా పెట్టండి. ఆ బిల్డింగ్ పైకి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి స్నైపరు మామూలుగా ఉండదు. ఎస్విడి ఉంది నా దగ్గర. ఇక్కడ నుంచి ఎవడైనా నాకు కనబడాలి, ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు. శాంటినో ఉంటే మీకు ఇంకా దిగినప్పుడే ఇక్కడ దిగిపోయి శాంటోనోతో కిందకి వెళ్ళిపోవచ్చు. భలే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కువ నేను ఇక్కడే దిగుతా శాంటినో పెట్టుకొని. చాలా బాగుంటుంది. సోలిడేర్ వాడతాను, కిందకి వెళ్ళి సోలిడేర్ నొక్కేసి. నెంబర్ 4 చూపించాక ఫార్మటోపియా దగ్గర స్కేట్ బోర్డ్ కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. యాసిస్ ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ గ్లోవల్ లేకపోయినా ఆగుతారు. ఇక్కడ శాండినో వాడు వెళ్ళాడు ఎవడ. అదిరా బొర్ర లెగిసిందిగా, బాగైందా. నెంబర్ 5 మ్యూజియం పక్కన ఉండి ఇక 2 ఉండి ఎలా ఉండదంటే గ్రాబ్ ల్యాబ్స్లో ఉంటుంది, చిన్న గ్రాబ్ ల్యాబ్స్ లాగా. మ్యూజియం పక్కన మ్యూజియమే, కానీ దాని పక్కన గ్రాబ్ ల్యాబ్స్లో ఉండేది. కొంచెం అక్కడికి వెళ్ళి టైర్ జంప్ చూపించాక సేమ్ యాస్టీస్ ఇలాగ వెళ్ళి ఇలా జంప్ చేసుకుంటే పైకి వచ్చి పడుకోండి. క్యాంపే ఇంకా మీకు క్యాంప్ మామూలుగా ఉండదు. లేదంటే మ్యూజియం పైన దిగి శాంటినో వాడండి, అది బాగానే ఉంటుంది. మీరు గన్లు కూడా తెచ్చుకోవచ్చు. నెంబర్ 6 ఇది ఎక్కడంటే మ్యూజియం పక్కనే టర్బైన్ ఉండేదిగా. అటు సైడ్ గ్రాబ్ ల్యాబ్స్, ఇటు సైడ్ మ్యూజియం. ఇలా బ్రిడ్జ్ ఎక్కియండి, పక్కనే ఉండిద్ది ఇది. అటు సైడ్ కూడా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇలా ఎక్కి ఇలా పడుకోవద్దు చెప్తాను ఉండండి. కొంచెం పైకి వెళ్ళి పడుకోవాలి, ఇలా పడుకోవద్దు. కొంచెం పైకి ఇలా పడుకోండి. ఇలా పడుకొని కొంచెం అటు తిరిగి సేమ్ యాస్టీస్ బ్రిడ్జ్ ఎలా ఉండేది అలా పడుకోండి. ఎవడో కనిపెట్టలేడు మిమ్మల్ని, ఎవడైనా మీ వెనకాల వస్తే తప్ప. సేమ్ యాస్టీస్. నెంబర్ 7 కింద వాటర్ ఉందిగా, ఇప్పుడు పైకి చూపించా. దాని కింద వాటర్ ఉందా, ఇంకో ఈ వాటర్ సేమ్ ఆ ప్లేస్. దాని కింద వాటర్. కింద కూర్చోండి. ఇలా కొంచెం వాటర్ మిడిల్లోకి వెళ్ళి ఇలా కూర్చుంటే. నా టోపీ కొంచెం పెద్దలా ఉంది కాబట్టి కనిపిస్తుంది, లేదంటే మీరు చిన్న హెయిర్ స్టైల్స్ పెట్టుకుంటే కనబడదులేండి. ఇది కూడా బాగానే ఉండిద్ది. మంచిగా కొట్టచ్చు మీరు అందరినీ. ఒక్కరిని ఎలా కొట్టచ్చు అంటే మామూలుగా ఉండదు, కానీ చిన్నది కనబడతారు. కొంచెం చెప్పుకోవచ్చు, చిన్నది కనబడతారు కాబట్టి. నెంబర్ 8 ఇది ఎక్కడంటే మట్ సైడ్ ఉందిగా, మట్ సైడ్ పక్కన ఉండిద్ది. మట్ సైడ్ బ్యాక్ సైడ్ ఆ గ్రీన్ టవర్ ఉందా, గ్రీన్ టవర్ పైన మిడిల్. సేమ్ నువ్వు ఎలా చూపిస్తున్నావు అలా చూడండి. సేమ్ యాస్టీస్ అలా పైకి వచ్చారంటే మామూలుగా ఉండదు. వాడికి దడదడలే పైనుంచి. స్కోప్ పెట్టి వుడ్ ప్యాకర్ కానీ M2B కానీ ఏమైనా ఉంటే మామూలుగా ఉండదు. వాడికి పైకి ఎగ్దాం ట్రై చేశాను, పైకి అవ్వలేదు. అలాగని చెప్పి పైకి ఎట్టుకున్నారు కనుక లాంచ్ ప్యాడ్ అవ్వదు.
అవ్వదు అసలు. సేమ్ యాస్టీ పెట్టేసుకొని వచ్చేయండి అంతే. కొడితే కింద నుంచి కొడతారు, పడుకుంటే కనబడరు, మళ్ళీ పడుకుంటే అస్సలు కనబడరు. ఎవడైనా స్కేట్ బోర్డ్ వాడు వస్తే తప్ప. నెంబర్ 9 ఇది దాని కిందే, మట్ సైడ్ కిందే. సిఎస్లో కూడా పనికొస్తుంది లైట్గా. జూన్ వస్తే మరి ఇంకేం చేయలేం. అక్కడే మట్ సైడ్ చూపించాక ఇప్పుడు బ్లాక్స్ ఎక్కి దీని మీదకి ఎక్కానా, ఇలా ఎక్కా. మీరు ఇలా వచ్చేసారు కనుక ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ ఉండిద్ది అని వచ్చా కానీ నేను, కానీ ఇక్కడ కాదు, స్టార్టింగ్లోనే ఉండిద్ది. ఇంకో చూపిస్తున్నాక మధ్యలో రెండింటికి మధ్యలో ఉన్న ప్లేస్. ఆ ప్లేస్లో కరెక్ట్గా ఉన్నారనుకో మీరు, ఎల్లో డ్రెస్ వేసుకొని ఉంటే ఎవడు మిమ్మల్ని కనిపెట్టలేడు, ఎవడంటే ఎవడుగా. నెంబర్ 10 ఇది మట్ సైడ్ ఇప్పుడు వాడంగా, మట్ సైడ్ది సేమ్ యాస్టీజ్ అదే, కానీ డెక్కన్ స్క్వేర్ ఉంది కదా దాని పైకి ఉండిద్ది కదా, పైకి దాని పైకి కరెక్ట్గా నేను చూపిస్తున్నాడు సేమ్ యాస్టీజ్ పెట్టుకోండి, కొడేయండి అంతే. వచ్చారు మా వాళ్ళకి తెలియకగా పోటలు వాడు వచ్చారు పాపం, తెలియక. నా వెనకాల వచ్చిండని చెక్క అయిపోయేదిగా. నెంబర్ 11 ఇది డెక్కన్ స్క్వేర్ సిఎస్లో కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఇది సిఎస్లో ఈ రౌండ్ వచ్చిందిగా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు. అప్డేట్ తర్వాత ఇది కొంచెం పైగా ఎడేసాడు, అయినా మనం ఎక్కొచ్చు. గ్లోవాల్ కరెక్ట్ నేను చూపిస్తాడు వేయండి సేమ్ అలా వేసి జంప్ కొట్టి మళ్ళీ ఇంకోసారి జంపు, గ్లోవల్ మీద ఎక్కి ఎక్కియచ్చు చెక్క. ఇక్కడ నుంచి ఉంటే మీరు కనబడతారు, ఎవరికి తెలుసా మీ ఎదురుగా ఉంది చూడండి. ఇది కాదు ఇందాక మనం ఎక్కామా, ఇంకో ఎదురుగా ఉంది కదా, దాంట్లో పైన ఉన్న వాళ్ళకి కనబడతారు. అందుకే కవర్ ఫైట్ ఆడాలి దేనికైనా. ఎవడైనా వచ్చేస్తాడు అనిపిస్తే గ్లోవల్ పాల్గొట్టేయండి, ఇది బాగానే ఉంటుంది. నెంబర్ 12 ఇది ఎక్కడంటే గ్రాబ్ ల్యాబ్స్ ఉండిద్దిగా, గ్రాబ్ ల్యాబ్స్ పక్కన దానికి అటాచ్ చేయ ఉండిద్దా పైన, అది చూపిస్తున్న విధంగా సేమ్ యాస్టీ చేయండి. జంప్ ఆ పక్కకి వెళ్ళిన తర్వాత జంప్ కొడేసి పైకి వచ్చి క్యాంపే. పైనుంచి ర్యాంప్ ఉంటుంది ఒకటికి, వుడ్ పేకర్ ఎస్విఎస్ కాదు ఎస్కేఎస్, అది గనులతో మీకు మామూలుగా ఉండదు. పైనుంచి ఎవరికైనా కొడితే మామూలుగా ఉండదు. ఒకడికి హెడ్ పగిలి హెల్మెట్ బ్లాస్ట్ మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి కొడితే MI2Bతో అయితే ఇంకా ఘోరం. ఇక్కడ నుంచి కొడితే ఉండిద్ది, బాగానే ఉంటుంది ఇది. నెంబర్ 13 ఇది ఎక్కడంటే ప్లజరా ఉందా, ఇది కొంచెం కష్టం, మీరు చూసుకొని చేయాలి. ఇది ప్లజరా ఈ వాల్ ఉందా, అటు సైడ్ కూడా అవుద్ది. ఈ వాల్ కొంచెం బాగుంటుంది. ఈ వాల్ పైకి అలా ఎక్కి కొంచెం స్కోప్ ఆన్ చేసుకొని అటు ఇటు అయితే కొంచెం మరి మీకు వీలవుతుంది అవుదా నాకు తెలీదు. ఇలా సేమ్ నేను చెప్తున్నట్టు యాస్టీ ఇదిగో మెల్లగా మెల్ల పైకి వెళ్ళిపోవచ్చు. మెల్లగా ఇంకా కొంచెం అలా మెల్లగా వెళ్ళాలి. ఎలిమిని నీళ్ళ టైంలో చేయండి. అలాంటి ఎలిమిని ఉన్నప్పుడు అయితే మీకు మామూలుగా ఉండదు చెప్తాను. నీళ్ళు ఉన్నప్పుడు మిమ్మల్ని వేసేస్తారు, ఇంకేముండదు, ఎక్కి టైంలో వేసేస్తారు. లేదంటే శాండినో పెట్టుకొని దీనిపైన దిగొచ్చు. పైన దిగి క్యాంప్ ఇక్కడికి వచ్చి కొంచెం ఫైర్ తీసుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్లోవాల్ వేయచ్చు. ఆ పైన ఎరకైతే గ్లోవాల్ వేయడానికి అంత వీలుగా ఉండదు. చూసుకోవచ్చు, ఇక్కడి నుంచి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఉరి చుట్టూ కొట్టేస్తారు. ఇది కొంచెం అంత సేఫ్ కాదు. నెంబర్ 14 ఇది కూడా గ్రాబ్ ల్యాబ్స్లోనే. మా వాడు ఎక్కడ కదా సేమ్ మెల్లగా వచ్చి మెల్లగా ఎక్కాలి. చాలాసార్లు పడిపోయింది ఇది, చాలా మెల్లగా వెళ్ళాలి. దాని పైకి ఎక్కి ఇక్కడ జంప్ చేయాలి. అక్కడ చూసారా ఎలా పడిపోయాడు. మెల్లగా వెళ్తే ఇక్కడ దాకా వెళ్ళగలరు, ఇక్కడ దాకే, దీని మించి వెళ్ళడానికి కాదు. ఇది గ్లోవాల్ వేసి అటు సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నాడు మా ఫ్రెండ్, బట్ ఏమైంది ఇలా అయింది. చూపిస్తున్నా చూడండి, ఎక్కడ దాకా వెళ్ళగలరంటే ఇగో ఈ గ్లోవాల్ అక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రం వెళ్ళగలరు. నెంబర్ 15 ఇది ఎక్కడంటే ఫామ్ టోపీ. ఇది మామూలుగా ఉండదు, LKS అని చెప్తుంటే చూసా. ఇది పడనంటే పడదు, బ్లూ కలర్ వచ్చినా పడదు. ఎంత సేపు చేశానంటే ఇక్కడే సగం టైం నాకు, చాలాసేపు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, చాలాసేపు పడింది నాకు. లాస్ట్ యాస్టీ ఎంతసేపు అంటే మామూలు కాదు. చూడండి మీరే, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి కొంచెం బేక్ అనిపిస్తుంది, లేదంటే ఇప్పుడు పడిద్ది.
ఎంతసేపు చేశాను మామూలు ఉండదు, ఏదోలా పడింది. దానికి ట్రై కూడా ఇన్స్టాల్ చేశాను, అవలే. కానీ అయ్యింది ఒకసారి కాదు చాలాసార్లు అయింది. చూడండి మీరే కావాలంటే అయ్యిద్ది చూడండి. అది కరెక్ట్గా వచ్చినప్పుడు నేను ఎలా చేస్తున్నానో వేసిన తర్వాత అది దానికి ముందే వేసాను, కానీ అవలే. ఆ బాక్స్ దగ్గరికి వచ్చినప్పుడే మీరు నొక్కండి టెలిపోర్ట్, అంతే వెళ్ళిపోయారు. సక్సెస్ అయింది. ఇది ఎల్కేస్ అని చెప్పాడు, నాది కాదు ఇది. నేను చూసినవి అయితే నేను చెప్పేస్తా, మిగతా నేను చేసుకున్నాయి. మళ్ళీ మట్ సైడ్ దగ్గర గ్రీన్ దిక్కం కదా, అది నేను చూసా. అది చూసా, మిగతా నేను చూడలేదు. కొన్ని మా ఫ్రెండ్స్ చెప్పారు, మా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు పోలే. ఆ తర్వాత అట్టండి స్పెక్టేట్లో కూడా వస్తాడు, చూసుకొచ్చాడు. ఆ హ్యాకర్ అని వేసుకుంటాడు ఆడు, ఇందులోకి వచ్చాను కదా హ్యాకర్ అని వేసుకుంటాడు ఆడు ఇప్పుడు. అందుకే వీడి కళ్ళ ముందు వెళ్ళి చూపించాలరా బాబు, లేదంటే మళ్ళీ ఏమైనా కంప్లైంట్ ఆడతాడు వీడు. వెళ్ళదు, వీడు హ్యాకర్ అని తీసుకుంటాడు రా బాబు, మళ్ళీ ఏమైనా అన్నానంటే అండి. ఇప్పుడైతే వెళ్ళాను ఎంటకాయలకి, ఆడు నమ్మే ఉంటాడు ఇప్పుడు. బాబు నమ్మవమ్మా, గ్లిచ్రా బాబు, ఇది టెలిపోర్టేషన్తో వెళ్ళాను, గ్లిచ్, హ్యాకర్ ఏం కాదురా బాబు నేను, ఓకేనా? నమ్మవా? గ్లిచ్, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాం, గ్లిచ్ ఇది, ఓకేనా? ఇటు చూసాడు చూడలేదు, వెళ్ళిపోయాడులే. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి కరెక్ట్గా. ఇది ఎలాగంటే అది వచ్చింది వెంటనే కొట్టేయండి, అవ్వలేదు. నెంబర్ 16 ఇక్కడంటే ఇది ఉందిగా సిమెంట్ హౌస్ కాదు, అలా ఉండేది. ప్లజర్ పక్కన ఉండిద్ది, దాని పక్కన డౌన్గా సేమ్ డౌన్గా ఉండిద్దిగా. ఇలా వేసుకొని ఇంకో గ్లోవాలు కొంచెం పైకి, కొంచెం అలా పైకి వేసుకొని ఈ కొండ మీద నుంచి ఆ గ్లోవాల పైకి ఎక్కి మళ్ళీ ఇక్కడికి ఒక జంపు, అక్కడికి ఇది మాత్రం మెయిన్ జంప్, అంతే. జంప్ నొక్కి రన్ బటన్ నొక్కాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొడివచ్చు, ఎందుకంటే కొన్ని మంది ఉంటారు కదా ఇంట్లో క్యాంప్ వేస్తారు. ఎలాగంటే కింద షాప్స్ దగ్గర గ్లోవాలు వేసి అలాగా పైనుంచి కొడేస్తారు. ఎలా అంటే ఇలా కొట్టచ్చు. నేను చాలాసార్లు కొట్టాను, 3-4 కిలోలు అలాగే కొట్టా. నెంబర్ 17 ఇదైతే ఇది నేను చేసుకున్నా, ఎవరిది కాపీ కాదు, మా ఫ్రెండ్స్ చెప్పలేదు, ఇది నేనే చేశా. ఇంకో ఇది ఒకటే కాదు, చాలా చేశాను. సేమ్ యాస్టీజ్ లైన్గా పరిసానా, సేమ్ యాస్టీజ్ అలాగే అలా పరిసి పడుకోవచ్చు, క్యాంప్ వేసుకోవచ్చు. పైనుంచి కొట్టచ్చు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, రోడ్డు మీద ఉన్న వాళ్ళని. ఆ బర్గర్ పైన ఉన్న వాళ్ళు కొడేస్తారు, లేదంటే దాని పక్కన ఇల్లు ఉందా, దాని పక్కన పెద్ద ఇల్లు, ఆ పెద్ద ఇల్లు పైన నుంచి కొడతారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.